హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. మన తెలుగు స్టేట్స్ చెందిన బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ ఆర్‌డీ ఇండస్ట్రీస్ ఒక ఐపీఓ అయితే ఈ రోజు నుంచి ఓపెన్ అయింది. ఈ ఆర్‌హెచ్‌పీలోనే మనకు పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, ఓవరాల్‌గా ఈ ఆర్‌హెచ్‌పీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ డీకోడ్ దిస్ ఆర్‌హెచ్‌పీ నౌ. Money Purse, your trusted investment partner. ఈ ఆర్‌డీ ఇండస్ట్రీస్‌ని ఇయర్ 1991లో స్టార్ట్ చేశారు. వీళ్ళు చేసే బిజినెస్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏవైతే బ్యాటరీస్ ఉంటాయో, మన ఓల్డ్ బ్యాటరీస్ అన్ని కూడా మనం అమ్ముతాం కదా! సో, ఓల్డ్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేసి అక్కడి నుంచి లెడ్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన లెడ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 99.98% ప్యూరిటీ లెవెల్స్ అయితే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన లెడ్‌ని వీళ్ళు బ్యాటరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సెల్ చేస్తారు. వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ అమర్ రాజా గ్రూప్. అమర్ రాజా కెమెరాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు ఏదైతే ఈ లెడ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాన్ని సెల్ చేస్తుంటారు. అండ్ అమర్ రాజా వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ అంటే మీరు ఆటోమేటిక్‌గా గెస్ చేస్తుంటారు. వీళ్ళ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ ఉండుంటదని. వీళ్ళ ఫ్యాక్టరీ తిరుపతిలో ఉన్నది. అండ్ వీళ్ళ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ విషయంకి వచ్చేసరికి 1,56,950 మెట్రిక్ టన్ కెపాసిటీ అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. అండ్ వీళ్ళు ట్రెడిషనల్ ఫర్నెస్ ఆయిల్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో లేటెస్ట్ ఆక్సిజన్ కూడా యూజ్ చేస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు యాక్చువల్లీ వీళ్ళకి అమర్ రాజా నుంచి 70% వరకు రెవెన్యూస్ వచ్చేవి. సో, ఆ క్లయింట్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడం గురించి అని చెప్పి వీళ్ళు వేరియస్ న్యూ క్లయింట్స్ యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా అండ్ వీళ్ళు ఎంసీఎక్స్‌లోని అండ్ లండన్ ఎక్స్‌చేంజ్‌లో కూడా వీళ్ళు సెల్ చేస్తుంటారు వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన లెడ్‌ని. అండ్ ఈ బ్యాటరీని రీసైకిల్ చేసినప్పుడు ఓన్లీ లెడ్ మాత్రం రాదు కదా! లెడ్‌తో పాటు ప్లాస్టిక్ వస్తది. ఇంకా వేరియస్ ఏవైతే ప్రొడక్ట్స్ వస్తాయో వాటి ఎక్స్ట్రాక్షన్ సైడ్ కూడా వీళ్ళు ఎక్స్‌పాండ్ చేద్దాం అని బిజినెస్‌ని అయితే ఆలోచిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళకి సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ చేసే ఒక ప్రమోటర్ గ్రూప్ కంపెనీ ఉన్నది, పైలట్ ఇండస్ట్రీస్ అని చెప్పి. ఆబ్వియస్లీ ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తున్నప్పుడు ప్రమోటర్స్‌కి సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ చేసే ఇంకో కంపెనీ కూడా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్‌గా మార్కెట్‌లో క్వెషన్స్ అయితే వస్తాయి కదా! ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ కన్నా కూడా బికాస్ ప్రమోటర్స్ యొక్క స్టేక్ ఎక్కువ అక్కడ ఉంటది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి. సో, అలాంటి క్వెషన్స్ వచ్చినట్టున్నాయి. మేనేజ్మెంట్ ఏం డిస్క్లోజ్ చేస్తున్నారంటే ఆ సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న ఆ పైలట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీలోనే మర్జ్ చేసేస్తామని అయితే చెప్తున్నారు. సో, ఆ మర్జర్ రేషియోస్ అవి కూడా చూసుకోవాలి. సో, ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఇదొక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఓకే, మర్జర్ తర్వాత లిస్టెడ్ కంపెనీకి బెనిఫిట్ ఎక్కువ ఉన్నదనుకోండి, స్టాక్ ప్రైస్‌లో పాజిటివ్ అప్‌టిక్ చూడొచ్చు. బట్ అన్‌లిస్టెడ్ కంపెనీకి ఎక్కువగా బెనిఫిట్ ఉన్నదనుకోండి, దెన్ ఆటోమేటిక్‌గా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కంపెనీలోని వాళ్ళు నష్టపోయే ఆస్కారం అయితే ఉన్నది. సో, ఆ మర్జర్ రిలేటెడ్‌గా ఒకసారి క్లోజ్‌గా ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వీళ్ళు ఆర్‌హెచ్‌పీలో ఏం మెన్షన్ చేస్తున్నారంటే వీళ్ళకి 50 క్లయింట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 50 క్లయింట్స్‌లో 36 క్లయింట్స్ రిపీట్ క్లయింట్స్ అనే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏదైతే బ్యాటరీ రీసైకిల్ చేస్తారో ఆ రీసైకిల్ చేసిన తర్వాత ప్యూర్ లెడ్ నుంచి వీళ్ళకి 56.47% రెవెన్యూస్ వస్తున్నట్టయితే లెడ్ అలాయ్స్ ద్వారా వీళ్ళకి 27.51% రెవెన్యూ వస్తుంది. మిగిలిన స్క్రాప్ ఏదైతే ఉన్నదో ఆ స్క్రాప్ సేల్ ద్వారా వీళ్ళకి 3.43% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే కరెంట్‌లీ వస్తుంది. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన లెడ్‌ని మన ఇండియన్ కంపెనీస్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ కూడా వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఏ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కరెంట్‌లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలోని ఇండియా నుంచి 55.47% రెవెన్యూ వస్తున్నట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి 39.83% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి వస్తున్న ఎక్స్‌పోర్ట్ రెవెన్యూలో మేజర్‌లీ సింగపూర్ నుంచి 42.48% రెవెన్యూ వస్తున్నట్టయితే స్విట్జర్లాండ్ నుంచి వీళ్ళకి 40.49% రెవెన్యూ వస్తుంది. అండ్ ఈ 2 కంట్రీస్‌కి మాత్రమే కాకుండా వీళ్ళు సౌత్ కొరియా, జపాన్ అండ్ హాంకాంగ్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రీసైకిల్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాటరీస్‌ని కూడా ఓన్లీ ఇండియా నుంచి మాత్రమే కాకుండా 58 కంట్రీస్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అందులో ఇండియా నుంచి వీళ్ళకి 13.06% ఇంపోర్ట్స్ ఉన్నట్టయితే యూఏఈ నుంచి 25.23% ఇంపోర్ట్స్ ఉన్నాయి. సింగపూర్ నుంచి 16.53% ఇంపోర్ట్స్ అండ్ యూఎస్ నుంచి 11.47% ఇంపోర్ట్స్ అండ్ కువైట్ నుంచి 5.09%, మలేషియా నుంచి 3.15% వీళ్ళు ఇంపోర్ట్ డిపెండెన్సీ. అంటే సో, మన కంట్రీలో ఏవైతే స్క్రాప్ రీసైకిల్ బ్యాటరీస్ ఉంటాయో వాటిని వీళ్ళు ప్రొక్యూర్ చేయడం మాత్రమే కాకుండా వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి కూడా రా మెటీరియల్ అయితే ప్రొక్యూర్ చేసుకున్నారు. అండ్ కరెంట్లీ ఈ కంపెనీ దగ్గర 222 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నెంబర్ బాగుంది కదా! అండ్ 326 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మేజర్లీ ఈ కంపెనీ రిలేటెడ్‌గా నాకు కనిపించే రిస్క్ ఏంటంటే వీళ్ళ క్లయింట్ సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ అమర్ రాజా. అమర్ రాజా నుంచి వీళ్ళకి 40% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అమర్ రాజాకి డెఫినెట్లీ సేల్స్ అయితే బాగున్నాయి. సో, వాళ్ళు బాగానే గ్రో అవుతున్నారు. సో, వాళ్ళకి వీళ్ళు సప్లైస్ అయితే బాగానే చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నది. కానీ రేపు ఉదయం ఎప్పుడైనా అమర్ రాజా వీళ్ళ దగ్గర కొనడం మానేస్తే మాత్రం ఆ రిస్క్ చాలా పెద్ద రిస్క్. అదొకటి గుర్తుంచుకోవాలి.
వి డోంట్ నో వెదర్ ప్లే అవుతో లేదో తెలీదు కానీ, నార్మల్లీ మనకు కనిపిస్తున్న రిస్క్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసుకోవాలి కాబట్టి, ఆర్‌హెచ్‌పి‌లో నాకు కనిపించిన మేజర్ రిస్క్ అయితే కంపెనీ రిలేటెడ్‌గా ఇదే. అండ్ వీళ్ళు టాప్ 10 క్లయింట్స్ నుంచి వీళ్ళకి 91% రెవెన్యూ అయితే వస్తుంది కరెంట్‌లీ. యాక్చువల్లీ డైవర్సిఫై చేస్తున్నారు. బట్ ఎంత చేసినా కూడా సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ దగ్గర నుంచి కాన్సంట్రేషన్ రిస్క్ అయితే క్లియర్‌లీ కనిపిస్తుంది. అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ సందీప్ అగర్వాల్ కరెంట్‌లీ చైర్మన్ అండ్ ఎండీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అరుణ్ కుమార్ సీఎఫ్ఓ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ మిగిలిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ షేర్ హోల్డింగ్‌లో మనం చూస్తున్నట్టయితే ఫేమస్ ఇన్వెస్టర్ ఆశిష్ కౌచలే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు షేర్ హోల్డింగ్‌లో అయితే కనిపిస్తుంది. ఈవెన్ యాక్చువల్లీ యాంకర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అందులో కూడా ఆశిష్ కౌచలే గారి కంపెనీ పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 426 క్రోర్స్, చాలా చిన్న సైజ్ ఐపీఓ ఇది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 320 క్రోర్స్ అయితే ఓఎఫ్ఎస్ 106 క్రోర్స్ కూడా ఉన్నది. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹2 పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹50 నుంచి ₹53 మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ కంపెనీ ఏదైతే హైయర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే 1670 క్రోర్స్‌కి వాల్యూ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 281 షేర్స్‌తో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 281 మల్టిపుల్ అయితే పార్టిసిపేట్ చేయాలి. అండ్ మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చి క్యూబీస్‌కి 50%, ఎన్ఐఎస్‌కి 15%, రీటైల్‌కి 35% కోటా ఇచ్చారు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్, ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బ్యాలెన్స్ షీట్‌లోని 182 క్రోర్స్ డెట్ కనిపిస్తుంది. అండ్ 147 క్రోర్స్ ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 1.2 టైమ్స్ అయితే ఉన్నది. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఐపీఓలో రేస్ చేసిన డబ్బులు ఏవైతున్నాయి దాంట్లోంచి 20 క్రోర్స్ డెట్ క్లియర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మిగిలిన డెట్‌లో కూడా యాక్చువల్లీ వర్కింగ్ క్యాపిటల్ డెట్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 ఇయర్స్‌లో వీళ్ళ రెవెన్యూస్‌లో చాలా మంచి గ్రోత్ 58.81% సీఏజీఆర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 128% సీఏజీఆర్‌లో గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 6% మార్జిన్ నుంచి 12% మార్జిన్‌కి అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నట్టుగా, అంటే మార్జిన్స్‌లోనే ఏకంగా మనకి 654 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్‌లో 207% సీఏజీఆర్ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్ కూడా 1.93% నుంచి 7.25%కి ఇంక్రీజ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ మనకు తెలుసు ఐపీఓకి వచ్చినప్పుడు నెంబర్స్ అయితే స్క్వీజ్ చేస్తారు. అలా స్క్వీజ్ చేసిన నెంబరా, ఇది రియాలిటీ నెంబరా అన్నది పోస్ట్ లిస్టింగే మనకు అర్థమవుతుంది. సో నార్మల్లీ నాకు ఎప్పుడైనా కూడా ఏ ఐపీఓ రిలేటెడ్‌గా అయినా కూడా ఇంత ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ కనిపించినప్పుడు నాకు ఇది రిస్క్ లాగే కనిపిస్తది ఆపర్చునిటీ కన్నా కూడా. ఎందుకంటే మనకి బాటమ్ లైన్ బాగా పెరిగిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఈపీఎస్ పెరుగుతది. కాబట్టి ఈపీఎస్ పెరిగితే ఏమవుతది, మన పీఈ మల్టిపుల్ రీజనబుల్‌గా అనిపిస్తదనమాట. ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత ఈ స్క్వీజ్ చేసిన మార్జిన్ తగ్గి ప్రాఫిటబిలిటీ తగ్గిందనుకోండి, మనకి అప్పుడు పీఈ మల్టిపుల్ ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. అప్పుడు స్టాక్‌లో కరెక్షన్ వచ్చే రిస్క్ కూడా ఉన్నది. జరగాలని లేదు. బట్ జస్ట్ హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొత్త ఇన్వెస్టర్లు ఉంటారు కాబట్టి. బికాస్ వీ హావ్ సీన్ హిస్టారికల్లీ ఐపీఓగా చాలా కంపెనీస్ వచ్చుంటాయి. వాటిలోని మేజర్‌లీ మనకు తెలిసేదే P&L నెంబర్స్ అయితే ఐపీఓకి ముందు స్క్వీజ్ చేస్తారు. ఆ స్క్వీజ్ చేసింది కొంచెం అదే నెంబర్ మనకి డెలివరీ అయినా నెక్స్ట్ 1-2 ఇయర్స్ ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎప్పుడైతే నెగెటివ్ సర్ప్రైజెస్ ఉంటాయో అప్పుడు స్టాక్‌లో మనకి స్టీప్ కరెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ కమింగ్ టు పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఆర్‌హెచ్‌పిలో గ్రావిటా, పాండీ ఆక్సైడ్ అండ్ జైన్ రిసోర్సెస్ అని చెప్పి రీసెంట్‌గా లిస్ట్ అయిన కంపెనీ ఉన్నది కదా! ఈ 3 కంపెనీస్‌తోని కంపారిజన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ కంపెనీస్‌తో మనం కంపేర్ చేసామనుకోండి, గ్రోత్ పారామీటర్స్‌లో ఏదో రెవెన్యూ, ఎబిటా, ప్యాట్ ఇవన్నిటిలోని వీళ్ళ నెంబర్సే బెటర్ ఉన్నాయి. బెటర్‌గా కనిపిస్తున్నాయి అట్ దిస్ మూమెంట్ అయితే. ఈవెన్ మార్జిన్స్‌లో కూడా వీళ్ళే బెటర్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒకటే నా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్ పాండీ ఆక్సైడ్ యావరేజ్‌గా 7% జనరేట్ చేస్తున్నట్టయితే వీళ్ళకి ఎలా 12.6% వస్తుంది? అండ్ ఇది సస్టైనబులా కాదా అన్నది నాకొస్తున్న డౌట్ అన్నమాట. సస్టైన్ చేస్తే విచ్ ఈస్ గుడ్. ఆటోమేటిక్‌గా పాండీ ఆక్సైడ్ కన్నా కూడా వీళ్ళ వాల్యుయేషన్ బెటర్ వచ్చే ఆస్కారాలు అయితే ఉంటాయి. అది మనకి కరెక్టా కాదా అన్నది పోస్ట్ టెస్టింగ్ మనకు తెలుస్తది. మనం ఎవరం కూడా ఓన్లీ ఆర్‌హెచ్‌పి చదివి గెస్ అయితే చేయలేం. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 57% ఆర్ఓఈ అండ్ 44.26% ఆర్ఓసీ అయితే ఈ కంపెనీ జనరేట్ చేసింది. పియర్స్‌తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ రిటర్న్ రేషియోస్ అయితే మనకు బెటర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఐపీఓ కోట్ చేసిన వాల్యుయేషన్ విషయంకి వచ్చేసరికి 15.96 టైమ్స్ పీఈ మల్టిపుల్ అయితే ఐపీఓని కోట్ చేశారు. వేరస్ లిస్టెడ్ పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకన్నా కూడా డబుల్ వాల్యుయేషన్‌లో అయితే ట్రేడ్ అవుతున్నారు. సో ఒకవేళ వీళ్ళ నెంబర్స్ ఇలాగే మెయింటైన్ చేస్తే మాత్రం పీఈ రీరేటింగ్ వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది. రిస్క్ ఉన్నది. బట్ వాల్యుయేషన్స్ రిలేటెడ్‌గా ఆ రివార్డ్ కూడా ఉన్నది. సో ఆలోచించుకోండి. కంపెనీ రిలేటెడ్‌గా నాకు కనిపించినవి ఏవైతే ఉన్నాయో క్లియర్‌లీ ఆర్‌హెచ్‌పి డీకోడ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇది ఈ కంపెనీ రిలేటెడ్‌గా షేర్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.